ఇజ్రాయెల్ రావాలని చాలామంది అనుకుంటున్నారు కానీ, ఇక్కడికొచ్చిన తర్వాత వర్క్ ఏంటి? ఏ వర్క్ మీద రావాలి? అని జెప్పేసి చాలా క్వెషన్స్ అయితే ఉన్నాయి కదా! అయితే నేనొకటి చెప్తాను. ఏంటి అనంటే, ఇదివరకు 23కి ముందయితే గనక ఓన్లీ కేర్ టేకర్ వీసాలు మట్టుకే ఇచ్చేవారు ఇక్కడికి. అంతకు మించి వేరే వీసాలకైతే ఆప్షన్ లేదు. యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత గాజాతో అప్పుడేమైందనంటే, అరబ్ వాళ్ళని పనికి తీసేశారనమాట. అప్పుడు వీళ్ళకి వర్కర్స్ కావాల్సి ఉండొచ్చి, ఈ అగ్రికల్చర్ సైడ్ గానీ, కన్‌స్ట్రక్షన్ సైడ్ గానీ, ఇంకా వేరే వేరే కేటగిరీస్ ఉన్నాయి. వాటన్నిటి సైడు కొంతమంది వర్కర్స్‌ని బయట కంట్రీస్ నుంచి తెచ్చుకున్నారు. దాంట్లోనే ఇండియా కూడా ఉంది. శ్రీలంక, ఫిలిప్పీను. కాకపోతే ఇక్కడ ఏంటంటే శ్రీలంకకి, ఫిలిప్పీన్‌కి వచ్చేసి గవర్నమెంట్ టు గవర్నమెంట్ అయిపోయింది మూల వాళ్ళు చాలా ఈజీగా వచ్చేస్తున్నారనమాట. చాలామందొచ్చారు ఈ మధ్య కాలంలో అయితే. మన ఇండియాకైతే గవర్నమెంట్ టు గవర్నమెంట్ అవ్వలేదు. ఏజెంట్లే చేస్తా ఉన్నారు. మనీ కూడా చాలా ఎక్కువ తీసుకుంటున్నారని విన్నాను. కాకపోతే మీరు రావాలి అని అనుకుంటే కరెక్ట్ డీటెయిల్స్ కనుక్కొని ఒక మంచి ఏజెంట్‌ని కనుక్కోండి.